శ్రీ భీమేశ్వర పురాణం 15వ అధ్యాయం. దక్షవాటీశ్వరునకు భీమేశ్వరునకు నామము కలుగుట గల కారణము వశిష్ఠుడు మంకణునకు చెప్పుట. సుతుడు మరలా శౌనకాది ఋషులకు ఇట్లు చెప్పెను. వశిష్ఠాది ఋషులందరూ దర్శనీయములై స్థలములను చూచుచుండగా వారికి సప్తగోదావరి తీరాలను గల మారేడు తోటల్లో పద్మాసనం వేసుకొని కూర్చుని హృదయంలో శివశంకరుని ధ్యానించుచు అగస్త్యుడు కనిపించెను. ఆ అగస్త్యునితో ఆ మునులందరూ ఆధారముతో మాట్లాడి కుశల ప్రశ్నలు వేసుకుని తదుపరి అగస్త్యుని దక్షవాటిక తీర్థ మహత్వమును చెప్పమని అడిగిరి. అప్పుడు అగస్త్యుడు కాశీలో గంగా తీరానికి ఇక్కడ దక్షిణ సముద్ర తీరానికి సాటి, అక్కడ మణికర్ణికి ఇక్కడ సప్తగోదావరి తీర్థము సాటి, అచ్చట కాలభైరవునకు ఇచ్చట పాతాళ భైరవునకు సమం. కాశీ విశ్వేశ్వరునికి దక్షవాటీశ్వరుడైన భీమేశ్వరునికి సాటి, అక్కడ ఇక్కడ మోక్షమే. కాశీ దక్షవాటిక రెండు సమానమైనవే, వాటి మధ్య తేడా వెదుకరాదు. చూడండి, సప్తగోదావరి తరంగాలు ఉవ్వెత్తున ఏట్లు పైకి లేస్తూ అనేక విధములైన పాతకములను ఇటు రాకండి అని భయపెట్టిస్తున్నట్లున్నవి అన్నాడు. ఆ మాటలు విన్న ఋషులు ఆశ్చర్యానందములతో సప్తగోదావరము స్మరించి చేతులెత్తి నమస్కరించి అగస్త్యునికి వీడ్కోలు పలికిరి. అనంతరము దక్షవాటికకు ప్రదక్షిణం చేసి భీమేశ్వరుని దర్శించి ఆ వశిష్ఠాది మహామునులందరూ ఒకచోట విశ్రాంతించగా కూర్చునిరి. అంతలో అక్కడకు 3 వేదములు చదువుకున్నవాడు సదాశివుడు గుర్తించిన గొప్ప గోష్ఠి అంటే మైమరిచిపోయేవాడు శివభక్తులలో అగ్రగణ్యుడు ప్రసిద్ధుడు అయిన మంకణ మహాముని వచ్చెను. ఆ ముని వశిష్ఠాది ఋషులందరినీ చూసి నమస్కరించి, మహానుభావులారా, మిమ్ములందరినీ ఒక చోట చూడగలిగినందుకు ధన్యుడిని, భాగ్యవంతుడిని. నా తపస్సు పండినది అని తీర్థములను తిరిగి సేవించడం చాలా కష్టసాధ్యం. అనేక తీర్థములు చూచిన వారు స్వయముగా తీర్థభూతాలను మహాత్ములుగా అగు మిమ్మలను దర్శించగానే నేను తీర్థమునైనంత సంతృప్తి కలిగినది. భీమేశ్వరుని మహాత్మ్యం మీ నోట వినాలని తహతహలాడుతున్నాను. మీలో ఏ ఒక్కరైనా నా మాట మన్నించి తరింప చేయవలసిందని అనెను. ఆ మాటలు విన్న మునులందరూ వశిష్ఠుని వైపు చూసి, భీమేశ్వర మహాత్మ్యం చెప్ప సమర్థుడవు నీవే అని. అప్పుడు వశిష్ఠుడు, ఓ మంకణ ముని, పాలసముద్రము నుండి వెలువడిన భీమమగ హలహల విషమును మృంగుటచే ఈ దేవుడు భీమేశ్వరుడైనాడు అనెను. అది విని మంకణం, ఓ మునిశ్రేష్ఠ, దక్షవాటిక పురాధీశుడు కళాకూట విషమును ఎట్లు మింగినో ఆ కథ అంతయు నాకు తెలుపవలసినదని కోరెను. అప్పుడు వశిష్ఠుడు ఆ వృత్తాంతమంతను ఇట్లు చెప్పెను. ఓ మంకణ, పూర్వము జలాంధరుడు, బాణుడు, బీడాలుడు, ధ్రుమలోచనుడు, విద్యాన్ములి, హిరణ్యకుక్షుడు, తారకుడు, మహిషాసురుడు, అంధకుడు, కాళికేయుడు, నివాతక వచుడు, బలి, గజాసురుడు మొదలైన మహాబలవంతులైన రాక్షసులు, దేవేంద్రుడు, అగ్ని, యముడు, నైరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు మొదలగు దేవతలు పరస్పర ద్వేషముల వలన ఒకరినొకరు జయించాలని పోట్లాడుటకు దిగిరి. దేవతలు ఆ రాక్షస వీరులను జయించలేకపోయిరి. అందరూ చింతతో వ్యాకులను నొందిరి. ఆ రాక్షస వీరులను వధించి ఉపాయమున విష్ణుమూర్తి నుండి పొందదలంచి దేవేంద్రుడు పాలకడలిని వెళ్ళెను. సరిగ్గా ఆ సమయమున శ్రీహరి యోగ నిద్ర నుండి లేచెను. పద్మ ప్రతాపముల వంటి నేత్రములు కలవాడు, పంచాయుధములచే సేవించబడువాడు, సనందని యోగులతో ప్రార్థించబడేవాడు, చేతులు జోడించి నిలుచున్న గరుత్మంతునితో సేవించబడేవాడు, లక్ష్మీదేవిచే పాద సంవాహమునకు కాళ్ళు పట్టుట చేయుబడువాడు,
దివ్యమంగళ విగ్రహుడు భగవంతుడు అయిన శ్రీహరి మనోహరమైన పాలకడి అనే పడకటింటిలో రత్నకాంతులచే మెరియు పగడాల వరస అనే చిత్రమైంది. దిండు కలదైన ఆదిశేషుని శరీరము నేడి పాన్పుపై దేవేంద్రుడు దర్శించెను. దేవేంద్రుడు శ్రీమన్నారాయణకు సాష్టాంగం పడి రాక్షసుల యొక్క దౌష్ట్యమును వారిని జయించలేని తమ ఆసక్తితను విన్నవించి, అది విన్న శ్రీహరి దేవేంద్రునికి రహస్యముగా చేయవలసిన కార్యమును చెప్పి పంపెను. అనంతరము ఆ శ్రీహరి బ్రహ్మచారి రూపము ధరించి దేవదానవులకు మధ్యస్థుడై సంధి చేసి ఇరువురుకు సమాతముగా ఇట్లు పలికెను: ఓ మందుబుద్ధులారా, మీ యొక్క యుద్ధము వలన ఉపయోగము లేదు. అన్నదమ్ములగురు మీరు తిని కూర్చుండి మదించిన ఏనుగుల వలె క్షణికము నీచము అయి ధన సౌఖ్యము నిమిత్తమై కలహించుచున్నారు. ఎంత విచిత్రము! ఓ దేవదానవులారా, మీకు సంపూర్ణ శుభము కలుగునుగాక. వివేకము కలిగి కోపమును జయించి పరస్పర ద్వేషములను వదులుకొనిరి. మీ బంగారు సింహాసనములపై కూర్చుని ముల్లోకములను అనుభవింపుడు. యుద్ధము మాత్రమే చేయవలదు. మనమందరము అమృతం పానము చేసి చావు పుట్టుకలను పోగొట్టుకొని ఎల్లప్పుడూ సుఖముగా ఉండెదము. చావు పుట్టుకలను పోగొట్టు ఆ అమృత సముద్రమును మదించుటకు వలన మనకు లభించగలదు. కావున అది కూర్మమునకు మూలాధారమగు పీఠముగా చేసుకొని మందార పర్వతమును కవ్వముగా, నాగరాజైన వ్యాసునికి కవ్వము తాడుగా చేసుకొని దేవదానవులందరూ ఉత్సాహముతో తమ తమ బలమంతటిని ఉపయోగించి పాల సముద్రమును మదించవలెను. ఆ మహావిష్ణువు మాటలను విన్న దేవదానవులందరూ అట్లే చేయుదమని, అంతేకాక ఆ దేవదానవుల గొప్ప సంతోషముతో పాల సముద్రమును మదించుటకై తహతహలాడిరి. ఇది శ్రీ స్కందపురాణం నందలి భీమఖండలి 15వ అధ్యాయం సంపూర్ణం.